అందరికీ నమస్కారం. మార్చి 29 శని అమావాస్య. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. అఖండ ధనలాభం. ఈ నెల మార్చి 29వ తేదీన శనివారం నాడు శని అమావాస్య ఏర్పడబోతుంది. అన్ని అమావాస్యల కంటే ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. శనివారంతో కలిసొచ్చే అమావాస్యను శని అమావాస్య అని అంటారు. అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి? మన దేశం పైన గ్రహణ ప్రభావం ఉంటుందా? అమావాస్య రోజు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి? ఇలా ఎన్నో విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల మార్చి 29వ తేదీన శనివారం నాడు శని అమావాస్య, అలాగే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు. కాబట్టి గ్రహణ ప్రభావం ఏమాత్రమూ ఉండదు. గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ అమావాస్య నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఉగాది పండుగ ముందు వచ్చే ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మన తెలుగువారి నూతన సంవత్సరము ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి. అమావాస్య నాడు ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఉదయం ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం. అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికున్న దోషాలు తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. అమావాస్య రోజున చాలామంది బీరువాను పూజిస్తారు. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన మీ బీరువాకి కుంకుమ బొట్టు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అమావాస్య రోజుల్లో గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటికి నిమ్మకాయలను కట్టుకోవచ్చు. అలాగే ఉప్పు మూటను కట్టుకోండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కల్లుప్పు ఒకటి. కాబట్టి అమావాస్య నాడు గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఇక మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు. నరదిష్టి చాలా భయంకరమైనది. మన కుటుంబానికి నరదిష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మన జీవితమే నాశనమైపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి. మీ ఇంటికి ఉన్న నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. వివాహమైన ఆడవారు అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటి సంపద రెట్టింపవుతుంది. అమావాస్య నాడు రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు. అమావాస్య నాడు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఓం లక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున తులసిని పూజిస్తే ఇంకా మంచిది. తులసికి ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది.
విశేషంగా ఈ అమావాస్య రోజున నిమ్మకాయలు అలాగే మిరపకాయలను తీసుకొని ఒక దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. డబ్బు కొరత ఏర్పడకుండా ఈ సంవత్సరం అంతా బాగా కలిసొస్తుంది. ఇక అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి. అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు. మరీ ముఖ్యంగా గోధుమలు మరియు బియ్యం కొనకూడదు. అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అమావాస్య రోజున గోమాతను పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. జీవితంలో త్వరగా స్థిరపడతారు. అమావాస్య రోజు గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే మాత్రం 3,000,000 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య నాడు కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది. పితృదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజున ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు మాత్రం తప్పనిసరిగా నల్లదారం కట్టండి. నరదిష్టి సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు అడుగు పెడతాయి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వస్త్రాలను ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున మీ పితృదేవతలను తలుచుకొని నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అమావాస్య నాడు శక్తి మేరకు చేసే ఏ చిన్నపాటి దానాలకు అయినా సరే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.